ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ త్రయోదశి గురువారము. ఈరోజు గురుదేవుని పూజించిన సేవించిన సకల శుభాలు కలుగుతాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని గురుదేవుని బ్రహ్మ విష్ణు స్వరూపమైన గురుదేవుని పూజించిన అర్చించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దేవతలకు, ఋషులకు, మానవులకు అందరికీ గురువైన బృహస్పతి ఆయన్ను ఈరోజు తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఒక చిన్న శ్లోకం ద్వారా ఆ బృహస్పతిని ఇలా తలుచుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిపం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటూ ఈరోజు బృహస్పతిని తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని మనకందరికీ లలితా సహస్రనామాలు తెలియజేసిన హయగ్రీవ స్వామిని తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అంటూ రాఘవేంద్ర స్వామిని తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః అంటే సాయినాథుడు మనందరినీ అనుగ్రహిస్తాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త అంటే దత్తాత్రేయ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈ జగత్తుకంతటికి వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను మనందరికీ అనుగ్రహించిన వ్యాస గురువుల్ని కూడా ఈరోజు స్మరించుకోవాలి. ఇంకా జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని కూడా స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఎంతో విశేషమైన గురువారం రోజు గురుదేవుల్ని తలుచుకున్న, వారి గురించి విన్న సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు గురువుకు ఇష్టమైన పసుపు రంగును ధరించి పసుపచ్చని పూలతో దేవతలను ఆరాధించితే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఈ గురువారం రోజు మనము ఎంతో విశేషంగా గురువులను తలుచుకుందాము. ఈ సమాచారము విశేషంగా తలుచుకుంటే మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.